ప్రస్తుతం పార్టీ ఏదైనప్పటికీ గెలిచిన వారందరూ సమర్థులే. పార్టీలకు అతీతంగా పనిచేయండి. యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. మీ యువశక్తిని చాటండి. ఎమ్మెల్యేగా నేను మీ వెన్నంటే ఉంటాను. షాద్నగర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపల్ కొత్త చైర్మన్ గా ఆగునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ గా అందే మోహన్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నూతన చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ పార్టీల కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ గెలిపించిన ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పనిచేసే తమదైన ముద్ర వేయాలని, అప్పుడే గెలిచిన వారు సమర్థులు అవుతారని సూచించారు. బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలతో అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించే దిశగా బాధ్యతగా ఉండాలని హితవు చెప్పారు. కౌన్సిలర్లు అందరూ పార్టీలను పక్కన పెట్టి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. గెలిచిన చైర్మన్ నుండి కౌన్సిలర్ దాకా అందరూ ప్రజలకు అణిగిమణిగి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేగా తాను నిరంతరం కౌన్సిలర్లకు అండగా ఉంటారని, పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తారని వెల్లడించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ విషయంలో కౌన్సిలర్లకు తన సహకారాన్ని అందిస్తాడని ఆయన స్పష్టం చేశారు. రెండు పార్టీలో యువకులే ఉన్నారని, సమర్థవంతంగా పనిచేసే షాద్నగర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే యువ సత్తాను చాటాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం వచ్చారు, మెచ్చారు, అడిగింది ఇస్తారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో షాద్నగర్ గెలిచిన సంగతి చెప్పగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సంతోషపడ్డారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వెంటనే హెచ్ఎండిఏ కమిషనర్తో మాట్లాడి షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి ఏం కావాలన్నా చేయాలని సూచించారని తెలిపారు. దేనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందామని కౌన్సిలర్లకు వెల్లడించారు. అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలు ఏవైనా ప్రజలు మాత్రం సమర్థులని ఎన్నుకున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అగునూరు విశ్వం, కాశీనాథ్ రెడ్డి, శివశంకర్ గౌడ్, రఘునాయక్, మొహమ్మద్ అలీ ఖాన్, బాబర్ తదితరులను ఆయన అభినందించారు. ఓం దేవీ వాచవదనయం తదేవాః మంత్రే శమోజం దుహానా సోమోర్తోస్తు ప్రతిష్ఠితమస్తు విక్రం దేవం విక్రధేయం నమస్తు. అన్న మనమోలు రెడీ దగ్గరికి రండి అన్న ఒకటి వస్తారా బాగుంటుంది. రెడీ రెడీ మనమోలు రెడీ. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ చిరంజీవి ఓకే ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ చిరంజీవి ఓకే అన్న ఓకే బంద్ అన్న బంద్ ఓకేనా బాబాయ్ బాబాయ్ ఏ ఆడిస్తు ఓకే వన్ మోర్ కొంచెం క్లోజ్ చేయండి. ఓకే వన్ మోర్ ఓకే అన్న అన్న ఓకే వన్ మోర్ ఓకే అన్న అలా ఓకే రైట్ చెప్తారు. ఏ లేలే మీకు కూడా అందరూ ఓకే ఓకే రండి.
दोनों को व्यवस्था लेंगे ఒక్కపోతుండే సమావేశం మంచిది చాలా మంచిది పెద్దల యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశీస్సులతోనే ఇలా కొలువు తీరిన చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఆల్ పార్టీస్ కౌన్సిలర్లు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, నాయకులు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. కానీ ఒక పదవి, ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి, అణిగి మణిగి ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పదవులు మనకు అప్పచెప్పిండ్రు. ఇలా చైర్మన్ అయినా, వైస్ చైర్మన్ అయినా, కౌన్సిలర్ అందరూ కలిసిమెలిసి ఇలా పార్టీలు పక్కకెట్టి అభివృద్ధికి అందరు సహకరించాలి. ఎమ్మెల్యేగా నేను సహకరిస్తా, మా కాంగ్రెస్ పెద్దలు సహకరిస్తారు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకరిస్తారు. ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో కౌన్సిలర్ గా ఇవాళ మీరు యువకులు చాలా మంది వచ్చారు, ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా, మీరందరూ కూడా కలిసి మెలిసి ఈ మున్సిపాలిటీ ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దండి. నేను మొన్న షాద్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు, హెచ్ఎండి కమిషనర్ గారికి ఏం అవసరం ఉంటే అది ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇలా చాలా సంతోషం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు నిజంగా కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైన యువకులకు కౌన్సిలర్లు ఎన్నుకోవడానికి కృషి చేసిన ప్రతాప్, అదే విధంగా పెద్దలు కాశనాథ్, అందరూ శ్రీశైలము, మా రగన్న, మా సుదర్శన్ గౌడ్, అందరు పెద్దలు కూడా చాలా మంది విశ్వమన్న, అందరూ కూడా ఎక్కడ కూడా మేము పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను, పనిచేసే నాయకులనే ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఓటర్ మహాశయాలుగా అందరిని సమర్థులని, ఈవెన్ టిఆర్ఎస్ లైనా కాంగ్రెస్ లైనా సమర్థులని ఎన్నుకోవడం జరిగింది. మరి మీరు సమర్థులు అనిపించుకోవాలనుకున్నప్పుడు పాలన పారదర్శకంగా ఉండాలి, అవినీతి లేని పాలన ఉండాలి, అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పోతే మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటి పదవులు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వస్తాయి. కాబట్టి అవి అందిపుచ్చుకునే విధంగా ఎప్పుడు ప్రజల యొక్క పని చేయడానికి మీరు సిద్ధ ఆస్తులై ఉండాలి. చైర్మన్ గా అసోమన్న గారు మరి మా కౌన్సిలర్లందరూ స్వీకరించడం జరిగింది. ఈరోజు అసోమన్న గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మాకు అందరికీ కూడా పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి ఈరోజు మా అందరికీ వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఎప్పుడైనా ఇలాంటి ఉండాలని ఈరోజు అసోమన్న ఏదైతే చెప్పాడో అది పూర్తిగా తప్పకుండా మేమందరం కూడా ముందు సాధారణ మున్సిపాలిటీని ముందు భాగం నుండి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే చేపట్టే సందర్భంగా నేను మొదటి సంతకం షాద్నగర్ లో విద్యుత్ దీప అలంకరణపై సంతకం చేయడం జరిగింది. షాద్నగర్ లో మొత్తం 28 వార్డులలో విద్యుత్ దీపాలు ఎక్కడ కూడా లోటు లేకుండా చూడడం మొదటి బాధ్యత నాది.
అలాగే మిగతా పనులు కూడా ఫస్ట్ మీటింగ్ లో చర్చించి మిగతా కూడా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఫస్ట్ మీటింగ్ లో కౌన్సిలర్ సభ్యులతో చర్చించి డిసిషన్ తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారికి, మాజీ ఎమ్మెల్యే వల్లభన్న గారికి, రామన్న గారికి, కృష్ణమల్ల మిగతా పెద్దలందరికీ, నాతో పాటు చేసిన ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు మొత్తం కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ విజయమోహన్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో